హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నిన్న ఆదివారం రోజు మేము మెదక్కి వెళ్ళామన్నమాట. పొద్దున్నే 6 గంటలకల్లా బయలుదేరాము, కారు బుక్ చేసుకున్నాము. బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కారులో అయితే వీడియో తీసాను. కార్తీక్ ముందు కూర్చున్నాడు. ఇక్కడ వచ్చేసి చర్చికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. లేట్ అయిపోయింది, బస్సులు దొరకలేదన్నమాట బస్ స్టాండ్లో. చర్చి దగ్గరకు వచ్చేసరికి 12:30 అయింది. అప్పటికే ప్రేయర్ అయితే అయిపోయింది. చర్చిలోకి వెళ్ళి ఫస్ట్ చర్చికి వెళ్ళలేదు, కానీ ఇవి బ్యాగులు అక్కడ ఒక దగ్గర చెట్టు కింద పెట్టి కార్తీక్ని అక్కడ కూర్చోమని చెప్పేసి నేను ఈయనైతే జెస్సీ చర్చి లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడ కూర్చుందామా ఏందన్నట్టు దేవులాడుతున్నాము. కోతులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఎప్పుడు వచ్చినా కోతులు బాగా ఉండేది. ఈసారి ఎందుకు కోతులు కనిపించలా. నేరడకాయ చెట్టు ఉంది ఫ్రెండ్స్. నేరడకాయలన్నీ కింద రాలిపోయి ఉన్నాయి. ఒక దగ్గర చెట్టు అయితే చర్చి మొత్తం పెయింట్ వేసారు ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇంత అనిపించేది లేదు. మంచిగా కలర్లు వేసి బాగుందన్నమాట లోపల చర్చి. ఇక్కడ చూస్తున్నాము, వెళ్దామా ఏంది, ఎక్కడ కూర్చుందాము అని. ఎంతమంది ఉన్నారంటే అంత పబ్లిక్ ఫ్రెండ్స్. చర్చి లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చి ఫస్ట్ అన్నం తింటున్నాం. పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదన్నమాట. ఎందుకంటే బస్సులు దొరకలేదు. ఈ టెన్షను. సరే, బస్సు ఎక్కిన తర్వాత బస్సు వాడు ఎక్కడన్నా ఆపుతాడేమో టిఫిన్ కంటే, ఎక్కడ ఆపకుండా డైరెక్ట్గా వచ్చేసాడనమాట. ఎక్కడ ఆపకుండా వస్తేనే 12 గంటలకల్లా చర్చి దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే ఇంటి దగ్గరే నేను బిర్యానీ చేసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఎప్పుడు బయట కొనుక్కొని తినేవాళ్ళం. ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళాలి. చర్చి లోపలికి వచ్చి మళ్ళీ ప్రేయర్ చేసుకొని మళ్ళీ వచ్చేసరికి ఆయన అలిసిపోతాడనమాట. అందుకోసమని ఈసారి ఇంటి దగ్గరే బిర్యానీ అయితే వండుకొని వచ్చాను. ప్రతిసారి వచ్చేటప్పుడు 9 గంటలు 10 గంటలకల్లా బస్సు దిగేవాళ్ళం. ఎప్పుడు టిఫిన్ చేసి వచ్చేవాళ్ళం, ప్రేయర్ చేసుకొని ప్రేయర్ అయిపోయిన దాకుండి మళ్ళీ బయటికి వెళ్ళి ఆయన పార్సల్ తీసుకొస్తే ఆడే కూర్చొని తిని కాసేపు అట్టట్టుండి వచ్చేవాళ్ళమే. ఈసారి అయితే అంత రిస్క్ లేకుండా అయితే తీసుకెళ్ళామన్నాం. ఇది చర్చి లోపల ఫ్రెండ్స్. ఎప్పుడు చర్చి లోపల వీడియోలు తీయనీరనమాట. వీడియోలు కానీ ఫోటోలు కానీ. ఈసారి అందరూ తీసుకుంటున్నారని ఇంకా మేము కూడా కొంచెం వీడియో అయితే తీసాం. చర్చి లోపల అయితే ఇట్టుంది. తిని ప్రేయర్ చేసుకొని వెళ్దామన్నట్టు లోపలికి వచ్చాము. ప్రేయర్ చేసుకొని ఇక్కడ షాపింగ్ ఫ్రెండ్స్. ఏమన్నా కొందామని వస్తా కానీ నేను ఏం కొనను. ఒట్టిగా చూడటం వెళ్ళిపోవటం అంతవరకే. కీ చైన్ మటుకు ఒకటి కొన్నా. అంటే బైబిళ్ళు గాజులు కానీ అన్నీ బాగుంటాయి. నేనేం పెద్దగా అంత ఇంట్రెస్ట్ పెట్టి ఏం కొనను. మండీకో మదీనాకో పోతే చార్మినార్ పోతే ఎన్ని గాజులు ఉంటాయి ఏందన్నట్టు ఏం తీసుకోను. ఇంకా తినే అమ్ముతారు జిలేబీలు అవి, కానీ ఎందుకో తీసుకోబుద్ది కదా. బొరుగులు ఏందో ఎక్కడ చూసినా అవేనమాట. బొరుగులు, జిలేబీలు, మిక్చర్ ఇవన్నీ బాగా అమ్ముతూ ఉంటారు. ఏం కొనం మేము, ఎందుకంటే తినేస్తాం అప్పుడే. హెవీ అనిపిస్తుంది, అందుకని ఏం కొనము, ఏం తినం. ఏమన్నా తినాలంటే ఇంకా చల్లటే తాగాలనుకుంటేనే తాగుతాం. చల్లటి అదే ఎండ బాగుంది. మంచిగా తలాగా థమ్సప్ తాగి బస్సు ఎక్కి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్. చూడండి ఎంత పబ్లిక్. చర్చి అయిపోయిందంటే చాలు, ఇంకా జనం అందరూ తినే కాడ ఇట్లా షాపింగ్ చేసేవాళ్ళు వస్తుంటారు. ఏం కొంటారో ఏమో కానీ ఫ్రెండ్స్, నేనైతే అసలు ఏం కొనను. ఎప్పుడన్నా ఒకసారి వస్తే కొంటామేమో కానీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం కదా, అంత ఇంట్రెస్ట్గా అయితే ఏమి కొనను. బైబిళ్ళు కానీ అన్నీ బాగున్నాయి అన్నమాట. ఆ సిలువున్న దండ వేసుకోవాలనేమో ఇష్టం ఫ్రెండ్స్ నాకు, కానీ మళ్ళీ ఎందుకోలే వేసుకోబుద్ది కాదు ఏం వేసుకోవాలన్నట్టు. ఇగో స్వీట్లు, జిలేబీ చూస్తేనే ఆ స్వీటు పాకం దాని మీద ఇట్లా ఉంటుంది. దాన్ని చూస్తేనే సగం ఇది అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కీ చైన్లు, బైబిళ్ళు, వాగ్దానాలు బాగున్నాయి అన్నమాట. మంచి మంచి వాగ్దానాలు ఉన్నాయి ఫ్రెండ్స్. పబ్లిక్ అయితే ఏం కొంటున్నారు అవి ఇవి అని. షాప్ అయిన కూడా తీసాం. ఒక్క బైబిల్ వచ్చేసి 800 చెప్పాడు ఫ్రెండ్స్. బైబిల్ అడిగితే 500కి అడిగితే ఇవ్వలేదు. చూడండి, బైబిల్